నేను ఒక మ్యాటర్ చెప్తాను. అమ్మాయిలందరికీ కోపం ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి. బట్ ఇది ఫ్యాక్ట్. ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా అయ్యారంటే ఓన్లీ ఇది మాత్రమే చూసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఫేస్ ఎలా అయినా ఉండనివ్వండి, దే విల్ యాక్సెప్ట్. క్యారెక్టర్ ఎలా అయినా ఉండనివ్వండి, దే విల్ యాక్సెప్ట్. బట్ ఇది ఉంటే చాలు అని అనుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళలోనే నేను ఇంతమందిని చూశాను. ఏంటంటే డబ్బులు, ఆస్తులు ఉంటే చాలు, దాదాపు 50% అందరు ఇలాగే అయ్యారు. బట్ ఇది అసలు కరెక్ట్ కాదు. అసలు ఎవరు కూడా జెన్యున్గా వాడు మంచోడా కాదా, వాడు బాగా చూసుకోగలుగుతాడా లేదా అని ఎవరు చూడట్లేదు. కంఫర్టబుల్గా చూసుకుంటాడా లేదా అని మాత్రమే చూస్తున్నారు. దానివల్ల అసలు చాలా గొడవలు అవుతున్నాయి, చాలా డివోర్స్లు అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. ఎందుకంటే కంఫర్ట్ని చూసుకొని వస్తున్నారు, బట్ వాళ్ళు టైం ఇవ్వరు, బిజీగా ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ బయట ఎఫైర్స్ కూడా పెట్టుకుంటారు, అదంతా ఉంటుంది. బట్ మనీ చూసి చేసుకుంటే అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఒక్క సజెషన్ ఇస్తాను, మీరు హార్ట్ ఆ అబ్బాయి నిన్ను జీవితాంతం ఉన్న దాంట్లో ప్రేమగా చూసుకోగలుగుతాడా లేదా అని మాత్రమే చూడండి. డబ్బు అవసరమే, డబ్బు చాలా అవసరం. బట్ ఎప్పుడైనా వాళ్ళ టైం మనకి ఇవ్వకుండా డబ్బు ఎంత సంపాదించినా కూడా డబ్బు మాత్రమే ఉంటుంది. ఒక 60 years తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళతో స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ, ప్రేమగా మెదిలిన క్షణాలు ఏవి ఉండవు. ఏంటి కాస్ట్లీ సోఫాస్, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీగా ఇవే ఉంటాయని. సో మీరు లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఇదే కాకుండా కొంచెం ఇది కూడా చూడండి. అండ్ ఇంకొకటి, ఈ రోజుల్లో అమ్మాయి పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు అమ్మాయి ఒకవేళ అబ్బాయి నన్ను ఇలా అన్నాడు అని కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, వచ్చే అమ్మ వచ్చే, మేము చూసుకుంటాంగా, నీకెందుకు బాధ అని అంటున్నారు. ఒకప్పుడు అయితే ఎలా అనేవాళ్ళంటే, అదే అమ్మ నీ ఇల్లు, నువ్వు అక్కడే ఉండాలి, సో నువ్వే డీల్ చేసుకో, కొంచెం అడ్జస్ట్ అవ్వు, అదే సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ రోజుల్లో అలా ఎవరు చెప్పట్లేదు. అండ్ అది కూడా ఒక రీజన్ ఏంటంటే, అమ్మాయిలందరూ ఇండిపెండెంట్ అయిపోయారు. ఇండిపెండెంట్ అయిపోవడం వల్ల అతనితో నాకేంటి అన్నట్టుగా అయిపోయింది. రెండు ఇష్యూస్. నువ్వు ఎంత ఇండిపెండెంట్ అయినా కూడా ఒక హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. నువ్వు బతకలేవని మాత్రం కాదు, బట్ ఏంటంటే ఒక తోడు అనేది అవసరం. అండ్ అది కూడా ప్రేమగా చూసుకునే తోడై ఉండాలి. పేరెంట్స్ ఎప్పటికీ ఉండరు. సో అది ఒకటి, లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు బాగా ఆలోచించి ప్రేమగా చూసుకుంటాడా లేదా అని చూడండి. అండ్ ఇంకొక విషయము, ఈ 10,000 to 20,000 వచ్చే శాలరీ అబ్బాయిలనైతే అసలు అమ్మాయిలు ఇలా 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 రిజెక్ట్ చేస్తున్నారు. ఎలా చూసుకుంటారు, సిటీస్లో ఎలా బ్రతుకుతాము ఆ శాలరీతో అన్నట్టుగా చాలా లోగా చూస్తున్నారు. బట్ వాడు మంచిగా చూసుకుంటాడా లేదా, మేబీ ఫ్యూచర్లో డెవలప్ అవుతాడేమో, అలా ఏం ఆలోచించట్లేదు. ఇదంతా కరెక్ట్ కాదు. చాలా మంది అబ్బాయిలకి ఇప్పుడు అసలు పెళ్లిళ్ళే అవ్వట్లేదు. ఓన్లీ 1 lakh plus అబౌవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫాస్ట్గా హాట్ కేక్స్ లాగా వెళ్తున్నారు. ఒక మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది, ఒక రిలేషన్షిప్ కాదు. సో నేను అలా ఫీల్ అయ్యాను, మీతో షేర్ చేసుకున్నాను అంతే. అండ్ వన్ మోర్ థింగ్, మా డాడీ మాత్రం ఎప్పుడు వచ్చేయమ్మా అని చెప్పలేదు. ఎప్పుడు నేను అసలు కాలే చెయ్యను, ఇలా గొడవలు అవుతున్నాయి అది అని. కాల్ చేసినా కూడా వాళ్ళు నవ్వి పెట్టేసారు తప్ప నాకు సర్ది చెప్పడం కానీ, వచ్చేయమ్మా అనడం కానీ అలాంటివి ఏవి చెయ్యరు. సో అది.